హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుని చూస్తారో ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి రంగు కలిగిన వినాయకుని పూజిస్తే మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, అలాగే శుభం కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది, మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాము అనే విషయాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. గణపతి సకల దేవతలకు గణనాయకుడు. ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా గణపతిని పూజిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు సైతం తన సృష్టి రచనకు ముందుగా గణపతిని పూజించినట్లుగా చెప్పబడింది. అటువంటి వినాయకుని పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి పండుగగా అందరూ జరుపుకుంటారు. గజముఖుడనే రాక్షసుడు పరమశివుని తన తపస్సుసే మెప్పించి ఆ స్వామి ఉదరంలో ఉండే విధంగా వరాన్ని పొందుతాడు. ఈ విషయంపై పార్వతీదేవి ఆందోళనను శ్రీ మహావిష్ణువుకు తెలియజేస్తుంది. అప్పుడు విష్ణువు నందిగా, బ్రహ్మ గంగిరెద్దుగా మారుతారు. విష్ణువు బ్రహ్మ గంగిరెద్దును ఆడించే వారిలా వెళ్ళి ఆ గజముఖుని నివాస ప్రాంతానికి చేరుకుంటారు. ఆ రాక్షసుడు గంగిరెద్దును చిత్ర విచిత్రాలుగా ఆడిస్తాడు. గజముఖుడు ఆ సమయంలో సంతోషించి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. నీ కడుపులో గల శివుని ప్రసాదించమని వారు కోరుతారు. అప్పుడు గజముఖుడు వచ్చిన వారు ఎవరనేది తెలుసుకుంటాడు. దాంతో తన శిరస్సు పరమ పూజనీయం కావాలని, తన చర్మం శివుడు ధరించాలని వరాలను కోరి శివుడిని వారికి అప్పగించి తన ప్రాణాలు వదులుతాడు. కైలాసంలో పార్వతి శివుని కోసం ఎదురుచూస్తూ నలుగుపిండితో స్నానానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడిని తయారు చేసి దానికి ప్రాణం పోసి వాకిట్లో కాపలాగా ఉంచి వెళుతుంది. అంతలో అక్కడికి శివుడు రాగా ఆ బాలుడు ఆయనను అడ్డుకుంటాడు. కోపానికి లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంసే ఖండిస్తాడు. ఆ శబ్దానికి పార్వతి బయటికి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో శివుడు గజముఖుని శిరస్సును తెప్పించి ఆ బాలుని కతికించి ప్రాణం పోసి అతనికి గజాననుడు అనే పేరును పెడతాడు. ఆ బాలుడి శక్తి సామర్థ్యాన్ని పరిశీలించిన శివుడు అతనిని గణాధిపతిగా పరిగణిస్తాడు. దాంతో దేవతలు గణేశునికి విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఆ విందును కడుపారా భోంచేసిన గణపతి నడవడానికి పడుతున్న అవస్థను చూచి శివుని సరసన గల చంద్రుడు నవ్వుతాడు. దాంతో గణపతికి దిష్టి తగిలి పొట్ట పగిలిపోతుంది. తన కుమారుని బ్రతికించుకున్న ఆ తల్లి పార్వతీదేవి భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారు నీలాపనిందలను ఎదుర్కొంటారని శపిస్తుంది. అయితే దేవతలంతా కలిసి పార్వతికి నచ్చజెప్పడంతో ఆ రోజున వినాయక వ్రత కథ చెప్పుకొని అక్షింతల తలపై వేసుకున్న వారికి ఈ శాపం వర్తించదని చెబుతుంది. అయితే పాలపాత్రలో ఆ రోజున చంద్రుడు చూసినందుకు గాను శ్రీకృష్ణుడంతటి వారు కూడా నీలాప నిందలు మోయవలసి వచ్చింది. ఈ ప్రభావాన్ని గుర్తించిన దేవతలు, మానవులు ఈ రోజున అంటే వినాయక చవితి రోజున వినాయకుని పూజించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించసాగారు. ఇదండి కథ. అలాగే ఎటువంటి రంగు కలిగిన వినాయకుని మనం పూజిస్తే మనకు మేలు కలుగుతుంది అనేది ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఈ వినాయక చవితి రోజున ఎరుపు రంగు గణనాథుని పూజిస్తే ఏం జరుగుతుంది? జన్మలు చాలామంది ఒకటే జన్మని నమ్ముతూ ఉంటారు, అలాగే చాలామంది చాలా జన్మలు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది. సరే, మనం ఇక విషయంలోకి వస్తే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే వినాయక చవితి రోజున గణనాథుని పూజించాలని పండితులు చెప్తున్నారు. ఉద్యోగాల్లో స్థిరపడకపోవడం, వివాహ అడ్డంకులు, ఉద్యోగం చేసే ప్రదేశంలో సహచరుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే వినాయక చవితి రోజున బ్రాహ్మీ ముహూర్తమున నిద్రలేవాలి. శరీరానికి నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. ఆపై ఎరుపు రంగు వినాయకుడిని పూజించాలి. స్వామివారికి ఎరుపు రంగు పూలమాలతో అలంకరించాలి. ఉలవగుగ్గుళ్ళు, పాలతో తయారు చేసిన ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించాలి. దీపారాధనకు ముందుగా ఓం హర సోనవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత నేతితో దీపారాధన చేసి పూజకు తర్వాత ప్రసాదాలను పేదలకు దానం చేయాలి. కనీసం బాలుడికైనా వస్త్రదానం చేయాలి. ఇంకా వినాయక ఆలయంలో ఆ రోజు మీకు చేతనైన సేవ చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఎరుపు రంగు కలిగిన గణనాథుని పూజించండి, అలాగే సకల ఐశ్వర్యములు మీకు కలుగుతాయి. ఇంకా మీరు నీలాప నిందలను తప్పించుకోవాలంటే మీరు చేయవలసిన పనులు ఉన్నవి. అవన్నీ మీరు తప్పకుండా విని ఉంటారని అనుకుంటున్నాను. అవి పాటించండి. ఆ గణనాథుని ఆశీస్సులు పొందండి. ధన్యవాదములు.